ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఏప్రిల్ నెల నుంచి చార్ధామ్ యాత్ర మొదలైంది. చాలా మందికి బద్రీనాథ్, కేదార్నాథ్ చూడాలని కోరిక. అయితే అక్కడ వెదర్ కండిషన్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ మంది చాపర్స్, హెలికాప్టర్స్ని ఆప్ట్ చేస్తారు. అయితే చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలోనే గత 2 నెలల్లో ఉత్తరాఖండ్లో 5 హెలికాప్టర్స్ సేమ్ రూట్లో క్రాష్ అయిపోయాయన్నమాట. రీసెంట్గా నిన్న మొన్న ఒక క్రాష్ జరిగింది. దానిలో 7 ప్రాణాలు కోల్పోయారు, 2 ఇయర్స్ బేబీతో సహా. అసలు ఇన్ని హెలికాప్టర్స్ క్రాష్ ఎందుకు జరుగుతున్నాయి, అది కూడా ఉత్తరాఖండ్లోనే ఎలా జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ దీనికి మనం ఫాలో అవ్వాల్సింది, ఆలోచించాల్సింది హార్ష్ వెదర్ కండిషన్స్. వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఈ ప్రయర్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఈ హెలికాప్టర్స్ నడిపిస్తూనే ఉంటారనమాట. కొన్నిసార్లు చాలా త్రుటిలో ప్రమాదం కూడా అక్కడ తప్పుతూ ఉంటుంది. రెండో అంశం ఎస్ఓపిస్ ఫాలో కాకపోవటం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవటం. అతి ముఖ్యంగా హెలికాప్టర్ సేఫ్టీ కానీ, మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయకపోవటం, రెగ్యులర్గా ఇవన్నీ రోజు వాడతారు కాబట్టి మెయింటెనెన్స్ సరిగా ఉండకపోవడం వల్ల కూడా ఈ క్రాష్ అనమాట. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఏంటంటే వెదర్ సడన్గా మారిపోతుంటుంది. కొన్ని నిమిషాల్లో వెదర్ మారిపోతూ ఉంటుంది. ఆ టైంలో విపరీతంగా రైన్ పట్టడం కానీ, ఫాగ్ కురవటం కానీ ఇలా జరిగినప్పుడు హెలికాప్టర్ స్టార్ట్ అయ్యాక సేమ్ రూట్లో వెళ్తున్నా సరే అక్కడ వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. వీటన్నిటి వల్ల చాలా క్రాషెస్ ఉత్తరాఖండ్లో ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వీళ్ళ రిపోర్ట్ ప్రకారం 1990 మరియు 2023 మధ్య దాదాపు 14 హెలికాప్టర్స్ ఎవరైతే పిలిగ్రిమ్స్ తీసుకెళ్తారో, యాత్రికులను తీసుకెళ్తుంటారో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఇవన్నీ కూడా చాలా భయంకరంగా క్రాష్ అయ్యి, చాలా సందర్భాల్లో ఈ కమర్షియల్ హెలికాప్టర్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల లేదా హార్ష్ వెదర్ కండిషన్స్ వల్ల క్రాష్ అయ్యని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా దాదాపు 120కి పైగా జనాలు ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటి వల్ల ఇంజూర్ అయ్యారంట. 100 కొద్ది ప్రాణాలు కూడా కోల్పోయారంట. దీనికి సంబంధించి మౌంటైనస్ రీజన్స్ కావచ్చు, హార్ష్ వెదర్ కండిషన్స్ కావచ్చు, లేదా చాపర్ కంపెనీస్ నెగ్లెక్ట్ కావచ్చు, వీటన్నిటి వల్ల హెలికాప్టర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉత్తరాఖండ్లో జరుగుతాయి. ముఖ్యంగా ఈ బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ముందే వాళ్ళ ప్రయాణం హెలికాప్టర్స్ అని బుక్ చేసుకుని వెళ్తారు. సో ఇలా బుక్ చేసుకోవడం వల్ల ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోలేక హార్ష్ వెదర్ కండిషన్స్ ఉన్న చాపర్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ కోసం చాపర్స్ నడిపి జనాల ప్రాణాలు తెస్తున్నాయి.